టేస్ట్ల మీద కాకుండా వేరే ఆటల మీద కాకుండా అక్కడికి ఇక్కడ సెట్ పీసెస్ ఆటలకే కాకుండా ప్యూర్గా సినిమా మీద బడ్జెట్ అంతా పెడితే ఎలా ఉంటుందో చూపించారు భయ్య. నాగబంధం టేజర్ చూసాక అబ్సల్యూట్లీ మైండ్ బ్లోడ్. షార్ట్స్ చాలా క్లీన్గా ఉన్నాయి. మొత్తం టేజర్ బట్టి అర్థం చేసుకుంటే మొత్తం హిమాలయ బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది అన్నమాట. మొత్తం మెయిన్గా నాగబంధం టెంపుల్ హిమాలయాస్ దాని మీద ఎక్కువ బేస్ అయ్యాను. నాగబంధం హిస్టరీ ఏంటంటే ఎప్పుడు కాదు, చౌరాసు పాండవాసు ఆ టైంలో ఏదన్నా పవర్ఫుల్ ఐటమ్స్ కానీ లేకపోతే వాళ్ళ ట్రెజర్ అంతా కానీ ఒక బంధం వేసి ఒక నాగబంధాలు వేసి పెట్టుకోరన్నమాట సీక్రెట్గా. ఇప్పటికీ చాలా ఉన్నాయి. మన మన ఇండియా అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు చాలా పురాతన కాలం చరిత్ర మనది. మన చరిత్రలో తవ్వాలంటే బయటపడి అవన్నీ కాదు, చాలా చరిత్ర. తర్వాత హైలైట్ అనిపించింది ఆ అవతారాలు భయ్య. మెయిన్ యాక్టర్ విక్రమ్తో మాత్రం బీభత్సంగా ఉన్నాడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ సీన్ అయితే ఏదైతే ఉందో మామూలుగా శివుడి క్యారెక్టర్ దాంట్లోకి చాలా హైలైట్గా ఉంది. మొత్తం టేజర్ అంతా వెరీ డీటెయిల్గా తీసింది. నాకైతే బాగా నచ్చింది. చూడకపోతే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి.